అస్మద్గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. ధనుర్మాసంలో 21వ రోజులోకి వచ్చేసాం. ఈరోజు కూడా అమ్మవారు స్వామివారిని మేలుకొల్పుతుంది. ముందుగా తనే విన్నపం చేసుకుందాం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం సంస్కృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయాం సచి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదాతస్యై నమ ఇదమిదం భూయయే వాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాళ్ அரங்கருக்கு பன்னுத்திருப்பாவை பல்பதியம் எண்ணிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுரற்கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வளையாய் நாடினி வேங்கடவர்க்கென்னை விதியென்ற விம்மாத்தம் நாங்கடவா வண்ணமே నల్గు. ఈరోజు పాఠంలో కూడా అమ్మవారు గోపికాశ్రీలందరితో కలిసి స్వామివారిని నిద్ర మేలుకొలుపుతుంది. ఏత్త కలంగల్ ఎదిర్పొంగి మీదళిప్ప మాతా దేపాల్ சொரியும் வள்ளல் பெரும்பசுக்கள் ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாம் பெரியாய் உலகினில் தோத்தமாய் நின்ற சுடரே துயிலஜாய் மாத்தாரு நக்கு வலி தொலைந்து உன் வாசற்கண் ஆத்தாது வந்து உன் நடி பணியுமா போலே போத்தியாம் வந்தோம் புகழந்தேலோரிம்பாவாய். ఏత్త ఉలంగల్ పాలకై ఉంచినటువంటి పాల కుండలన్నీ కూడా పొంగి పొరలే విధంగా పాలిచ్చేటటువంటి బలమైనటువంటి ఉదారమైనటువంటి ఆవులు గల నందుని యొక్క కుమారుడా ఓ శ్రీకృష్ణ పరమాత్మ. ఆత్త ఉడైదాన్ మగనే అరివురాయ్ అధికంగా పాలిచ్చేటటువంటి ఆవులు మందలుగా కలిగి ఉన్నటువంటి నందుని యొక్క కుమారుడా ఓ శ్రీకృష్ణ మేల్కొనుము. ఊత్తముడయాం పెరియాయ్ ఉలగనిల్ ఊత్తముడయాయ్ అప్రమేయమైనటువంటి శక్తి గలవో శ్రీకృష్ణ పరమాత్మ ఉలగనిల్ లోకాన్ని అంతటినీ కూడా ఉద్ధరించటానికి ప్రకాశింపజేయటానికి తోత్తమాయ నింద్ర ఆవిర్భించినటువంటి ఓ తేజస్వరూపుడా తులిజాయ్ నిద్రలేవుము. మాతారు నక్కు వలి తొలైందు ఉన్ వాశర్కణ్ శత్రువులందరూ కూడా నీ భుజ బల పరాక్రమాలకు భయపడి శరణు వేడి నీ వాకిట ముందు నిలబడ్డట్టుగా మేమందరము కూడా మీ వాకిలి ముందుకు వచ్చేసి నిన్ను శరణు వేడుతున్నాము స్వామి. నీ పాదములే మడియుమాపోలే స్తుతించినట్లుగా నీ పాదాలను శత్రువులందరూ కూడా భయపడి నీ ఇంటి ముందుకు వచ్చి నీ పాదాలను శరణు వేడినట్లుగా మేము కూడా మీ ఇంటి ముందు నిలబడి మీకు మంగళాశాసనం చేస్తున్నాము స్వామి. ఒక్కసారి నిధులేసి రండి. ఆత్తాదు వందు ఉన్నడి మణియుమా పోలే పోత్తియాం వందో భుగజందేలోరుంబాబాయ్. మంగళాకరమైనటువంటి శ్లోకములు పాడుటకు స్తుతి చేయుటకు మేమందరము కూడా గోపబాలికలందరము కూడా విచ్చేశాము.
స్వామి ఒక్కసారి మేలుకొని ఈ యొక్క కోరికను మన్నించి మా చేత ఈ వ్రతము చేయించి మోక్షాన్ని ప్రసాదించండి అని చెప్పేసి అమ్మవారితో సహా గోపికాసులందరూ కూడా శరణు వేడారు. స్వస్తి ప్రజాభ్య.